మనం ప్రతిరోజు చదివే బైబిల్ నిజానికి నలుగురు గుమిగూడి రాసిన బుక్ కాదు. ఇది వందల సంవత్సరాల పాటు వివిధ కాలాల్లో వివిధ వ్యక్తుల ద్వారా రాయబడిన రైటింగ్ కలెక్షన్స్. అయితే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ రైటింగ్స్ అన్నీ బైబిల్లోకి ఎలా వచ్చాయి? ప్రారంభంలో చాలా రైటింగ్స్ సర్క్యులేట్ అవుతుండేవి. కొన్ని ప్రాఫిట్స్ రాసినవి అని, కొన్ని డిసైపుల్స్ రాసినవి అని, మరికొన్ని అన్నోన్ ఆథర్స్ రాసినవి అని. అందుకు ఎర్లీ చర్చ్ లీడర్స్ ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నారు. ఏ రైటింగ్స్ అయితే నిజంగా దేవుని ప్రేరణతో రాయబడ్డాయి అనే ఆలోచన చేశారు. ఈ ఆలోచన ఒక రోజులో జరిగింది కాదు. ఇది శతాబ్దాల పాటు జరిగిన ప్రాసెస్. దానికి వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ని యూజ్ చేశారు. అవేంటంటే, ఈ పుస్తకాలకు అపాసల్స్ మరియు ప్రాఫిట్స్తో కనెక్షన్ ఉందా? మెసేజెస్లో కన్సిస్టెన్సీ ఉందా? అప్పటి బిలీవర్స్ ఈ రైటింగ్స్ను యాక్సెప్ట్ చేశారా? ఈ ప్రాసెస్ని క్యాననైజేషన్ అంటారు. అందులో కొన్ని బుక్స్ గాడ్ ఇన్స్పైర్డ్గా యాక్సెప్ట్ అయ్యాయి. వాటిని బైబిల్లో ఉంచారు. టోబిట్, జూడిత్, విజ్డమ్ ఆఫ్ సాలమన్, సిరాక్, మ్యాకబీస్ వంటి బుక్స్ యూస్ఫుల్ కానీ ఒఫిషియల్ కాదు అని సైడ్లో పెట్టారు. వీటిని కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేశారు, మరికొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. అలాగే అందులో బుక్ ఆఫ్ ఈనాక్, గాస్పెల్ ఆఫ్ థామస్, గాస్పెల్ ఆఫ్ జూడస్ లాంటి రైటింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి పాపులర్ అయినా ఆథర్ క్లారిటీ లేకపోవడం కారణంగా ఫైనల్ బైబిల్లో ఇంక్లూడ్ చేయలేదు. అంటే బైబిల్ నుండి బుక్స్ డిలీట్ చేయలేదు, కానీ గాడ్ ఇన్స్పైర్డ్ రాసిన బుక్స్ ఏవో ముందు సెలెక్ట్ చేసి తర్వాత కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్: గాడ్స్ మెసేజ్ చేంజ్ కాలేదు, కానీ మనుషులు ఏది నిజమో గుర్తించే ప్రాసెస్ మాత్రం జరిగింది. అందుకే ఈరోజు మన దగ్గర ఉన్న బైబిల్ ర్యాండమ్ కలెక్షన్స్ కాదు, కేర్ఫుల్లీ సెలెక్టెడ్ స్క్రిప్చర్స్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. నమ్మితే ఆమేన్ అని కామెంట్ చేయండి.